దక్షిణమూర్తి వస్తున్న కారు ఆగిపోవడంతో దక్షిణమూర్తి అక్కడే వెయిట్ చేస్తూ రోడ్డు వైపు చూస్తూ ఉంటాడు. అయితే దీప, కార్తీక్ బండి మీద అటుగా వెళ్ళడం చూసిన దక్షిణమూర్తి బాబు కార్తీక్ అని పిలుస్తాడు. ఆ పిలుపు వినిపించిన కార్తీక్ బండి బ్రేక్ వేసి ఆగుతాడు. దీప, కార్తీక్ దూరంగా ఉండి పిలుస్తున్న దక్షిణమూర్తిని చూసి షాక్ అవుతారు. బావా, మా తాత మాట్లాడదాం పదా అని అంటుంది దీప. వెంటనే కార్తీక్, ఇప్పుడు ఈయనతో మాట్లాడితే లేనిపోని సమస్యలు అవసరమా అని బండి ముందుకు పోనిస్తాడు. అయితే దీప, ఆగు బావా అని పిలుస్తున్నారు అనేలోపు దక్షిణమూర్తి కంగారుగా ముందు వెనుక చూసుకోకుండా బాబు ఆగండి, నేను మీ దగ్గరికి వస్తున్నానని పరుగులెత్తుకుంటాడు. ఇక దీప, కార్తీక్ జాలిగా పద మనమే వెళ్దామని బండి స్టాండ్ వేసేలోపు దక్షిణమూర్తి రోడ్డుకి అడ్డంగా పరిగెత్తీయడంతో ఓ వాహనం స్పీడ్గా వెళ్తూ దక్షిణమూర్తిని గుద్దేస్తుంది. అది చూసి దీప, కార్తీక్ షాక్ అవుతారు. వాళ్ళు చూస్తుండగానే దక్షిణమూర్తి కింద పడిపోయి తలకు రాయి తగిలి తల పగిలిపోతుంది. దీప, కార్తీక్ వెంటనే పరుగు తీస్తారు. ఇక కార్తీక్, దీప పరుగున వచ్చి ఆయన లేపి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అయితే తీరా హాస్పిటల్ తీసుకుని వెళ్ళాక అక్కడ డాక్టర్స్ ఆయనని చెక్ చేసి తన సొంత వాళ్ళని కబురు చేయండి, దెబ్బ చాలా గట్టిగా తగిలింది, రక్తం ఎక్కించాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని అంటూ లోపలికి తీసుకుని వెళ్తారు. అయితే దీప, కార్తీక్ బయటే ఉండి దక్షిణమూర్తి తాత గురించి దిగులు పడుతూ ఉంటారు. అయితే అదే హాస్పిటల్కి శివనారాయణ శ్రీధర్ని తీసుకొని వచ్చి డాక్టర్తో శ్రీధర్ ఆరోగ్యం గురించి చర్చిస్తూ ఉంటాడు. ఆ విషయం దీప, కార్తీక్లకు తెలియదు. అయితే అప్పుడే జోష్న, బావ ఇంకా రాలేదేంటి, గంట దాటింది కదా అని కాల్ చేస్తుంది కార్తీక్కి. మేడం, గుడి నుంచి వస్తుంటే ఓ పెద్దాయనకు యాక్సిడెంట్ అయింది, ఆయన హాస్పిటల్లో చేర్పించాం, వచ్చేస్తాం మేడం అని అంటూ ఉంటాడు కార్తీక్ ఫోన్లో. దాంతో జోష్న, పిట్ట కథలు చెప్పొద్దు బావా అని వారిస్తుంది అవతల నుంచి ఫోన్లో. అప్పుడే కార్తీక్ కోపంగా, బుద్ధుందా లేదా, చెప్తే అర్థం కాదా నీకు అని తిట్టేసి, మిమ్మల్ని కాదు మేడం, ఇక్కడ ఎవడో సన్యాసి చెప్తుంటే అర్థం కావడం లేదు, అందుకే వాడిని తిడుతున్నా అంటూ ఇండైరెక్ట్గా జోష్నని వాయించి ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్. ఇక మరోవైపు దీప, కార్తీక్ దక్షిణమూర్తి గురించి కంగారు పడుతూ ఉండగానే శివనారాయణ, శ్రీధర్ బయటకి వస్తారు. వీళ్ళని చూసి, ఏమైందిరా, మీరిక్కడున్నారేంటి అని కంగారుగా అడుగుతాడు. అయితే కార్తీక్, ఎవరో పెద్దాయన తాత యాక్సిడెంట్ అయి పడిపోతే తీసుకొచ్చి జాయిన్ చేశామని చెప్తాడు. దాంతో తాత, దీప, కార్తీక్లను మెచ్చుకుంటాడు. అయితే దక్షిణమూర్తిని వాళ్ళు కాపాడారన్న సంగతి శివనారాయణకు, శ్రీధర్లకు తెలియదు. ఇంట్లో డాక్టర్ బయటకు వచ్చి, ఏ గ్రూప్ బ్లడ్ కావాలి, ఆ పెద్దాయనకి రక్తం బాగా పోయింది అని చెప్తాడు. ఇక డాక్టర్ అలా చెప్పగానే తాత, శివనారాయణ, నాది ఏ గ్రూప్ బ్లడ్డే, నేను బ్లడ్ ఇస్తాను ఆ పెద్దాయనకు అని చెప్పి దీప, కార్తీక్లు నిజం చెప్పకపోవడంతో వెళ్ళి బ్లడ్ ఇచ్చి వస్తాడు. నిజానికి దీప, కార్తీక్లకు ఏడవాలో నవ్వాలో తెలియని స్థితి. ఇక శివనారాయణ రక్తం ఇచ్చి బయటకి వచ్చాక కాసేపటికి డాక్టర్స్ వచ్చి, ఆ పెద్దాయనకి ఏ ప్రమాదం లేదు, భయపడాల్సిన పని లేదు ఇంకా అని చెప్పడంతో దీప, కార్తీక్ సంతోషిస్తారు. అయితే ఆ మాటలు విన్న శ్రీధర్, నేను ఆ పెద్దాయన చూసి వస్తాను అని ఐసీయూకి వెళ్తాడు. ఆ సమయంలో శివనారాయణ వాళ్ళతో ఉండడు. ఇక శ్రీధర్ని వద్దు, వెళ్ళొద్దు అని చెప్పినా ఆగడు. దీప, కార్తీక్లు తల పట్టుకునే లోపు శ్రీధర్ ఐసీయూలోకి వెళ్ళి తలకు కట్టుతో స్పృహలో లేని దక్షిణమూర్తిని చూసి షాక్ అవుతాడు. దేవుడా, వీళ్ళు కాపాడింది దక్షిణమూర్తినా, అంటే మామయ్య గారు రక్తం ఇచ్చి కాపాడింది ఈయననేనా అని తల పట్టుకుని బయటకి పరుగు తీస్తాడు కంగారుగా. ఎంత పని చేశారా, మీ తాతకు శత్రువు అతడు, అతనికి మీరు ఆయనతో బ్లడ్ ఇప్పించారు, ఇప్పుడు నిజం తెలిస్తే మీ పరిస్థితి ఏంట్రా, మర్యాదగా మీ తాత రాగానే నిజం చెప్పేయండి అని తల కొట్టుకుంటూ ఉంటాడు శ్రీధర్. ఇంతలో శివనారాయణ అక్కడికి వస్తాడు. ఇక శివనారాయణ వచ్చి, శ్రీధర్ బయలుదేరదామా, బ్లడ్ ఇచ్చేసాం కాబట్టి అతనికి ఏ ప్రమాదం ఉండదులే అని అంటాడు శివనారాయణ. అది మామయ్య గారు, కార్తీక్ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడని నిజం చెప్పమన్నట్లుగా సైగ చేస్తాడు శ్రీధర్ కార్తీక్తో. కానీ కార్తీక్ నోరు విప్పడు. ఇక శివనారాయణ, శ్రీధర్ బయలుదేరదాం అంటూనే, శ్రీధర్, ఆ పెద్దాయన్ని మనం కూడా చూద్దాం పదా అంటాడు. దీప, కార్తీక్, శ్రీధర్ షాక్ అయిపోతారు. అవును, అతను ఎక్కడున్నాడు అంటాడు శ్రీధర్తో శివనారాయణ. వెంటనే శ్రీధర్ కంగారుగా, ఆ రూమ్ అనుకుంటాను మామయ్య గారు అంటాడు. సరే అయితే రా చూద్దామని ముందుకు నడుస్తాడు శివనారాయణ. ఇక సరిగ్గా ఐసీయూ రూమ్ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపులు తీస్తుంటాడు శివనారాయణ. ఏం జరిగినా సిద్ధంగా ఉండాలి దీప అని కార్తీక్ ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. శ్రీధర్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే శివనారాయణకు కాల్ వస్తుంది. దాంతో లోపలికి వెళ్లకుండా దక్షిణమూర్తిని చూడకుండానే ఆగిపోతాడు. దాంతో దీప, కార్తీక్లతో పాటు శ్రీధర్ కూడా ఊపిరి పీల్చుకుంటాడు. ఇక తాత వెనక్కి వచ్చి, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి, శ్రీధర్ పద డ్రాప్ చేస్తాను అంటూనే కార్తీక్, మీరు ఆయన కండిషన్ తెలుసుకొని ఇంటికి వచ్చేయండి అంటాడు. సరే మామయ్య గారు, మీరు పదండి అనడంతో శివనారాయణ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక తాత వెళ్ళగానే శ్రీధర్, దీప, కార్తీక్లతో, రే జస్ట్ తప్పించుకున్నారు, నేనైతే ఆయనకు చెప్పను, జాగ్రత్తగా ఇంటికి రండి అనేసి వెళ్ళిపోతాడు శ్రీధర్. ఇక శ్రీధర్ కంగారుగా శివనారాయణ ఇంట్లో ఉన్న కాంచన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా స్పష్టంగా చెప్తుంటాడు. అది కాస్త పారు, జోష్నలు చాటుగా వినేస్తారు. దీప, కార్తీక్లు చాలా పెద్ద తప్పు చేశారు కాంచన, శత్రువు దక్షిణమూర్తికి మీ నాన్నే స్వయంగా రక్తం ఇచ్చేలా దీప, కార్తీక్లు చేశారు, ఈ నిజం ఇంకెవరికి తెలియదు అని చెప్తుంటే అది విన్న జోష్న, గ్రాని, మనకు అవకాశం దొరికింది, దీన్ని ఎలా వాడుకుంటానో చూడు, ఆ దీప, కార్తీక్ పని అయిపోయినట్లే అని చెప్తూ ఉంటుంది. పారు సంబరపడిపోతూ ఉంటుంది. ఇక నిజం తెలిసిన కాంచన తల బాదుకుంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.